హరే కృష్ణ. శతశ్లోకి భగవద్గీతలోని 13వ శ్లోకము సాంఖ్యయోగము అయిన 2వ అధ్యాయంలోని 55వ శ్లోకము. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అతః శతశ్లోకి భగవద్గీత. శ్రీ భగవాన్ ఉవాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. నిఘంటువు: పార్థ, ఓ అర్జున, యదా ఎప్పుడు, మనోగతాన్ మనస్సునందుండెడు, సర్వాన్ సమస్తములైన, కామాన్ కోరికలను, ప్రజహాతి బొత్తిగా వదిలివేయుచున్నాడో, ఆత్మన్యేవ ఆత్మయందే, ఆత్మన ఆత్మచే అంటే ఆత్మను అవలంబించిన మనస్సుచే, తుష్టః సంతుష్టిని పొందినవాడై అంటే భవతి ఉండుచున్నాడో, తథా అప్పుడు స్థితప్రజ్ఞ స్థితప్రజ్ఞుడు అని అంటే నిశ్చలమైన బుద్ధి కలవాడు అని ఉచ్యతే చెప్పబడుచున్నారు. ఈ శ్లోకం శ్రీ భగవాన్ ఉవాచ అంటే శ్రీ భగవానుడు ఇట్లు పలికెనట: ఓ అర్జున, ఎప్పుడు మనుజుడు తన మనస్సునందున్నట్టి కోరికలన్నిటినీ సంపూర్ణముగా వదిలివేయునో, మరియు ఆత్మయందే ఆత్మచే అంటే నిర్మల చిత్తముతో నిరంతరము సంతుష్టిని పొందుచుండునో, అప్పుడు అతను స్థితప్రజ్ఞుడు అని చెప్పబడును అట. ఇంకా మనం చూస్తే అనేకులు తమ గురువుల యొద్దకు వెళ్ళి, అయ్యా, మాకు మోక్షం ఎప్పుడు లభించును, ఈ సంసార బాధ మాకెప్పుడు తొలగును అని ప్రశ్నిస్తూ ఉంటారట. అప్పుడు గురువులు ఈ శ్లోకమును భగవానుడు చెప్పిన సమాధానమునే చెప్పుచూ ఉన్నారట. జనుల యొక్క మోక్ష ప్రాప్తికి సరైన ముహూర్తము వారి వారి చేతులలోనే ఉన్నదని, యదా ఎప్పుడు నీవు సాధన చేయుదవో తదా అప్పుడు నీవు మోక్షమును పొందుదువు అని ముక్తసరిగా ఇచ్చట చెప్పివేయబడినది. ఈ శ్లోకమందు తెలుపబడిన యోగ్యత ఏ క్షణమందు జీవునకు లభించునో ఆ క్షణమందే అతనికి ముక్తి కర్తలామలకమగును. కావున తనకు ఇంకనూ శాంతి కలగలేదే, దుఃఖము శమించ చేయలేదే అని పెద్దలను శాస్త్రములను విమర్శించిన లాభం లేదు. తాను చేయవలసిన సాధన సక్రమముగా చేయవలెను. ఆ సాధన ఎట్టిది అనగా, ప్రజహాతి యథా కామాన్ సర్వాన్. ఇది మొట్టమొదట తన యందున్న కోరికలన్నిటినీ సంపూర్ణముగా వదిలివేయవలెను. ఇచట జహాతి విడువుచున్నాడు అని చెప్పక ప్రజహాతి అని చెప్పుట వలన కోరికలను నిశ్శేషముగా వదలవేయవలయను అని, సర్వాన్ అని ప్రయోగించుట వలన ఏ ఒక్కటియు మిగలకుండా అన్ని కోరికలను విడువవలెను అని స్పష్టమగుచున్నది. వాసన, అగ్ని, రుణము, రోగము, శత్రువు, రాగము, వైరము, విషము మున్నగు వస్తువులు ఒకంత శేషించియున్నను మహోపద్రవము కలుగును. కాన వానిని సంపూర్ణముగా తొలగించి వేయవలని శాస్త్రములు ఇక్కడ వక్కాణించుచున్నవి. అసంపూర్ణముగా అన్ని కోరికలను త్యజించినను, సంపూర్ణముగా కొన్ని కోరికలను వదలినను ఎక్కువ ఫలితము చేకూరదు అనియు, సంపూర్ణముగా అన్నిటినీ త్యజించి వేయునప్పుడే ఫలము అధికమై మోక్షము చేకూరును అనియు తెలుపుటకే శ్రీ భగవానుల వారు ఈ శ్లోకాన్ని ప్రజహాతి సర్వాన్ అను 2 పదములను ప్రయోగించినారట. కోరికలు మనస్సు యొక్క మారుమూలల యందు దాగుకొని ఉండును. వాసనారూపమున అవి లోన జీవించి ఉండును. కనుకనే మనోగతాన్ అని చెప్పబడినది. దోషము గాని బంధనము గాని బయట లేవు, మనసునందే కలవు. కాబట్టి మనస్సును అగాధ అంధకార కుహరమున వివేకమను దీపము యొక్క సహాయమున
ఏ ఏ కోరికలున్నవో చక్కగా వెతికి వానిని ఏరి పారి వేయవలెను. అన్నములో రాతిబిడ్డలను, పార్కులో కలుపు మొక్కలను, ఉద్యానవనమున కంటకములను, కూర చెట్లలో చీడపురుగులను ఏరి దూరముగా పారవేయునట్లు మనస్సునందలి కోరికలన్నింటినీ సంపూర్ణముగా తొలగించి వేయవలనని భగవానుల వారు ఇక్కడ తెలుపుతున్నారు. ఈ కోరికలు అనేక జన్మల నుండి జీవుని వెంటాడుచు ఘన వాసనారూపముగా పరిణమించి కారణదేహమున చక్కగా రూఢిపడి వేళ్లు తన్నుకొని జనన మరణములను కలుగచేయుచూ ఉన్నవి. కాబట్టి వాసనారహితముగా మూలముతో కూడా వారిని అన్నిటినీ కూడా పెకిలించి దూరముగా పారవేయవలెను. ఒక్కటి శేషించి ఉండినను ప్రమాదమే. ఎందులకు అంటే కొందరు దాదాపుగా అన్ని కోరికలను విడనాడి చివరకు ఏ ఒక్కదాని అందో మమత్వము పెట్టుకొని క్రమముగా మరలా బంధనమున పడి దిగజారిపోవుచున్నారు. అగ్ని అంతయు చల్లారి ఒక్క మినుగురు శేషించి ఉన్నను కాలక్రమమున అది మహాదారుణముగా పరిణమించగలదు గదా. కనుకనే భగవానుల వారు సమస్త వాంఛల యొక్క సంపూర్ణ త్యాగమునే ఇచట బలపరిచిన వారైరారు. ఇట్టి త్యాగమును ఆత్మవిచారణ, వివేక వైరాగ్యాదుల సహాయభూతములుగా ఉండగలవు. ఇక రెండవ సాధన చూస్తే ఆత్మన్యే వాత్మనా తుష్టః, తన ఆత్మయందే తాను సంతుష్టుటై ఉండుట. తుష్టి ఆనందము ఎచట లభించును అను ప్రశ్న ఇచట సమాధానము ఒసంగబడినది. ఆనందము బయట లేదు, దృశ్యములో లేదు, శబ్ద స్పర్శాది విషయములలో లేదు. భూన భోంతరాళములను గాలించినను ఆనందము చతుర్దశ భువనములను అంగుళము అంగుళము కాగడా పట్టి వెతికినను తుష్టి ఆనందము లభించనే లభించవట. ఆనందము బయట దొరుకు వస్తువు కాదు, అది తన ఆత్మయందే అంటే తనయందే లభించును. మనస్సునందుగల ఇచ్ఛాది మాలిన్యము ఎప్పుడు రహితమగునో అప్పుడు స్వతసిద్ధమగు వెలియుచున్న ఆత్మానందము జీవునకు ద్యోతకము అగును. ఇదియే వేదాంతమందలి కీలకము. బ్రహ్మానందము కొత్తగా తయారు చేసి తెచ్చుకున్న పదార్థము కాదు. ఆ ఆనందము స్వతహా తన యందు ఉండనే ఉన్నది, కానీ అనాది అజ్ఞానముచే మరుగుపడి ఉన్నది. ఇప్పుడు వివేక వైరాగ్యాదులచే మనస్సునకు పట్టియున్న ఆ కామాదులను బూజును తుడిచివేయగా లోననున్న సహజ ఆత్మానందము ప్రస్తుతమగుచున్నది. పాచిని తొలగించినచో స్వచ్ఛమగు జలము బయటపడినట్లును, దుమ్మును తుడిచినచో అద్దము యొక్క నిర్మల స్వరూపము బహిర్గతమగునట్లును దృశ్యదోషములు, వాసనలు, కోరికలు సంపూర్ణముగా తొలగిన పిమ్మట దృక్స్వరూపమైన స్వయం ప్రకాశ పరమాత్మ బయల్పడును. కనుకనే ఈ శ్లోకమున ప్రథమ పాదమున సర్వకామనారాహిత్యమాను సాధన చెప్పి రెండవ పాదమున ఆత్మసంతుష్టి ఆత్మానందము అను సాధ్యమును భగవానుడు ఇక్కడ మనకి తెలియచేయడం జరిగింది. సాధన చేసినచో సాధ్యము లభించును అని ఇక్కడ భావము. ఈ ప్రకారముగా కోరికలన్నిటినీ పూర్ణముగా విడనాడి నిరంతరము ఆత్మయందే సంతుష్టిని పొందువాడు స్థితప్రజ్ఞుడు, జీవన్ముక్తుడు, జ్ఞాని అని చెప్పబడినది. ఈ గుర్తులచే ఒకరు పూర్ణస్థితిని పొందినది లేనిది బాగా తెలుసుకొనవచ్చును. జీవన్ముక్తిని ముఖమున సదా తుష్టి ఆనందము తాండవించుచూ ఉండును. కోరికలు కలుగువాని ముఖమున దిగులు దుఃఖము పట్టి వ్రేలాడుచూ ఉండును. స్థితప్రజ్ఞునికిక పొందవలసిన పదార్థం ఏదియూ లేదు కనుక తన హృదయమందే బ్రహ్మానందామృత సాగరమున ఓలలాడుచూ ఉండును. ఇదే అతనికి గురుతు. స్థితప్రజ్ఞుని లక్షణములేవి అని ప్రశ్న చూస్తే మనకు సమాధానముగా మనస్సునందలి కోరికలన్నిటినీ సంపూర్ణముగా విడునాడుట, నిరంతరము ఆత్మయందే సంతుష్టిని పొందుట. ప్రపంచమున పూర్ణానందము ఎచట లభించును అని ప్రశ్న చూస్తే సమాధానంగా తన ఆత్మయందే అని భగవానుల వారు ఇక్కడ సెలవిచ్చారు. జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై.